ఆరాధన ప్రారంభించబడింది. ఆలస్యం చేయకుండా బయలులో ప్రభు సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. కృపామీడ, దయమీడ, పరమ తండ్రి, రక్షక, గొప్ప దేవ, మీ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రభువా, ఈ దినమందు ఈ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ఆకర్షించండి. ఆది అంతం మీరేయండి. ఆరాధన మాకు దయచేయండి. ప్రారంభ బిడ్డలు త్వరగా చేసి ఆరాధనలో పాల్గొనబడుతూ దయచేయమని రక్షకుడు, విమోచకుడు యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అందరికీ ఆశీర్వాదం. అందరూ నిలబడి కీర్తన గ్రంథం 27వ అధ్యాయం ఉత్తర తెలుగుగా చదువుకుందాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగులో రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి భయపడను. నాతో యుద్ధము చేయటకు కట్టు దిగినను నా హృదయము ఎప్పడదు. నా మీదకి యుద్ధము దిగినను దీనిలో నేను ధైర్యము విడబడుతున్నాను. ఆయన తన పన్నెండాలైన దాసును, తన గుడారపు మాటల తన దాసును, ఆశ్రయ దుర్గం మీద ఆయన ఎక్కించును. యెహోవా, నేను కట్టతో ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, హరిడలో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచుము, కోపము చేత నీ సేవకుని తోలివేయి. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము, నా కళ్ళు పొంచుకున్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకలో దీవించుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. అందరూ గడిచిన ప్రభుదిన నుంచి నేటి ప్రభుదిన వరకు దేవుడు ఎలా పోషించినాడో, దీవించినాడో
నాకు వెలుగైన గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. నాకు ప్రాణభరితమైన తండ్రి నీకు స్తోత్రమయ్యా. నేను ధైర్య విడవకూడను. యెహోవా ప్రసన్నత చూడండి, ఆయన ఆలయంలో ధ్యానించడం. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ప్రభువా నీకు స్తోత్రం ప్రభు. ప్రభుదిన కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ దైవాలయంలో ప్రవేశించిన ప్రతి బిడ్డను దీవించండి, వారిని తాకండి, ఆకర్షించండి. ఈ భాగ్యం ఈ బిడ్డలకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధి నిర్వహించబరచకుండా ఆయన ప్రాంగణంలో నివసించే భాగ్యం ఎంత గొప్పదో బిడ్డలందరికీ తెలియజేయమని వేడుకుంటూ వచ్చిన కాలం నుంచి నేటి వరకు కాపాడిన నీ దివ్య కృపా సంకల్పన బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె ఒక పాట పాడండి. యెహోవాయే నాకు వెలుగాయే, యెహోవాయే నాకు రక్షణాయే, నా ప్రాణములో నేనెవరికి భయపడను. దేవుడికి విజ్ఞాపన చేశారు. ఎంతమంది మధ్యాహ్నం చేయబోతున్నారు, ఎంతమంది రాత్రి ప్రార్థన చేస్తారు. ఏమి ఒక డాక్టర్ ఇచ్చిన మందులు కరెక్ట్గా పడతాయి. మీరు పలానా తారీఖు రావాలి అంటే వెంటనే చర్చికి రాలేంటండి. డాక్టర్ చెప్తే పరుగులు పెడతావు. మీరు మంగళవారం రావాలి అంటే రావాల్సిందే. 10 గంటలకు ఉండాలంటే ఉండిపోతారు. చర్చికి రాలేంటండి. మీ ఇష్టారాజ్యం అయిపోయింది. ఎవరు ఏమి చేయలేరు. మీరు దేవుడికి లెక్క చెప్పాలి. కూర్చోండి. మహేష్ ఇక్కడ దేవుడు కలుగుతున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. అందరూ శ్రద్ధగా పైకి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు. అక్కడ మూడు చూడండిగా ఈ వాక్యం చదువుతాం.
మత్తయి సువార్త 15వ అధ్యాయం 24 నుంచి 27 వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకరులను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునని. అతడి ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొక్క వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వారిని దీవించుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. శిరీష వచ్చి ఇక్కడ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమైన తండ్రి, మీ పాదములు స్తుతులు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో గడిచిన కాలమంతయు మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ వారమంతయు ప్రభువా మీరు కాచి కాపాడే విధానం బట్టి స్తుతులు తండ్రి. అయ్యా, ఇదిగో పునరుద్ధానందు ప్రభువా ఈ సన్నిధానంలో మమ్మల్ని నిలవబెట్టిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు నన్ను వచ్చిన పాట ద్వారా మనం పరిశుద్ధం ప్రభువా. ఉత్తర ప్రత్యుత్తరాలు మీరు జరిగించిన విధానం బట్టి తండ్రి. అయ్యా, ఇదిగో దాసుడు ప్రభువా వాక్యం నన్ను ఉపయోగించుకుంటాం ప్రభువా. అయ్యా, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసు మాకు అనుగ్రహించండి. గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ కృపతో మీరు నింపమని అడుగుతున్నాం. రానాయన బిడ్డను త్వరపెట్టి మీ సన్నిధానాన్ని నడిపించుకోమని, కేవలం మీ ఆరాధన మీ నామ మహిమార్థంగా జరిగించుకోమని, చిన్న ప్రార్థనని పాదసన్నిధిని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము, గానము చేయటం మంచి పాట. మొదటి వచనం, చివరి వచనం కలిపి. Jerusalem, oh,
పిల్లర్స్ వెనక ఉండేవాళ్ళు దయచేసి లోపల చూశారు. ఇటు పక్కన వాళ్ళు ఇటు పక్కున్నారు. రావాలా, ఇటు రావాలా, ఇటు రావాలా. మరి మా లోపల కాలక్షేపాలే కాకుండా దేవుని పరిశుద్ధ వాక్యం వినాలనే తలంపుతో మందిర ఆవరణలో ప్రవేశించారు. అద్భుతకరమైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం అందరికీ ఆశీర్వాదం. వాక్యం వేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి ఆశీర్వచనాన్ని పొందుకోగలరని నా ఆకాంక్ష. యేసు ప్రభు వారి గుళ్ళలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈరోజు యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఒక అద్భుతం వింటున్నాం మనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 27 వరకు కూడా. వారు కపెర్నహూములోకి వచ్చినప్పుడు అరసకులు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, నీ బోధకుడు ఈ అరసకుడు చెల్లింపడా అని అడుగుగా చెల్లించను అని. అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడడం మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచున్నది? భూలోకం సుంకముల పన్నును ఎవరి వద్ద వసూలు చేయండి, కుమారుల వద్దనా అన్యుల వద్దనా అని అడిగాడు. అతడు అన్యుల వద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారుడు స్వతంత్రుడే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండాడు. నీవు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచినలా నీకు ఒక షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి మనం అతడికి వచ్చేస్తాడు. ఇందులో యేసు ప్రభు వారు వారి శిష్యులు ఉన్నారు. ఈ వాక్యం యొక్క సందర్భం యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఉన్నారు. ఇందులో చేప ప్రస్తావన కూడా ఉంది. అలాగే గాలం కూడా ఉంది. గాలం చేప నోటిలో శక్తి కూడా ఉంది. ఈ అద్భుతమైన వాక్యాన్ని ఈరోజు మీరు కట్టుగలరండి. యేసు ప్రభు వారి పేతుర్ని సముద్రంలో గాలం వేయి అన్నాడు. సముద్రంలో గాలం వేయి. అసలు బైబిల్ ఎవరు రాశారు? బైబిల్ మనుషులు రాశారు. పౌలు మహాశయుడు చెప్తున్నాడు, ప్రతి లేఖనం కూడా ఆత్మావేశం, మనుష్య ఆవేశం కాదండి. మనుషులు సొంతగా రాసింది కాదు. ఆత్మ ఆవేశం వల్ల వ్రాయబడింది ప్రతి సంఘటన. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఒక భక్తుడికి ప్రేరేపిస్తే ఆత్మ వలన కలిగిన విధంగా భక్తుడు రాస్తారు. అది బైబిల్. దేవుడు ఒక భక్తుని ఆత్మను ప్రేరేపించాడు, ఆత్మావేశంతో రాశాడు. సమయస్త్రీ యేసు ప్రభు గురించి ఏమంది? మేము పర్వతాలని వెళ్ళి ఆరాధిస్తాం అంటే ప్రభు ఏమన్నాడు తెలిసండి? సరేనమ్మా, ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది కదా ఆయన చెప్పింది. ఇప్పుడు ఆరాధనలు మారిపోయాయి. పర్వతాల మీద మరొక చోట ఆరాధన చేయకూడదు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆరాధన కావాలి. దాని స్పిరిచువల్ మెసేజ్ ఆత్మ సంబంధమైన ఆరాధన కావాలి. ఎలాంటి ఎట్లా పెట్టట్టు కాదండి. వాక్యంలో యేసు ప్రభు వారు కపెర్నహూములో ఉన్నారు. కపెర్నహూము ప్రభువు మరియమ్మ గారిని
చేసుకున్న ఊరు కపెర్నహూము, మరియమ్మను వివాహం చేసుకున్న ఊరు కూడా కపెర్నహూమే. క్షమించండి, నజరేతు. యేసు ప్రభు మరియమ్మను ప్రదానం చేసుకున్న ఊరు నజరేతు. వినండి, పెళ్లి చేసుకున్నది కూడా నజరేతులోనే, అందుకనే ఆయన నజరేయుడని చేస్తారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడమ్మా? కపెర్నహూములో ఉన్నాడు. స్వగ్రామైన నజరేతును విడిచిపెట్టేశాడు. స్వగ్రామం నజరేతు. నజరేతు నుండి బెత్లెహేము వెళ్తే కదా అక్కడ యేసయ్య జన్మించింది. మళ్ళీ నజరేతు వచ్చేసారు. నజరేతులో మరియమ్మను ప్రదానం చేసుకున్నాడు. నజరేతులో మరియమ్మను వివాహం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు కపెర్నహూములో ఉన్నారు. ఈ లేఖన సత్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన సేవ ప్రారంభించి మొట్టమొదట గలిలయకు వెళ్ళాడు. గలిలయలో వారిని కొండ మీద ఆరాధిస్తున్నారండి. గలిలయ మొట్టమొదటి సేవ అక్కడ ప్రారంభించారు. ఆయన కొండ మీద ఆరాధిస్తున్నారు. అక్కడికి వెళ్ళి కొండ మీద కాదయ్యా, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పినప్పుడు గలిలయ వారు ఆయన పట్టుకొని కొండ కిందకి లాక్కొని వెళ్ళిపోయారు. మీ దారిలో చూస్తారు. వాక్యం చెప్పేవాడిని ఆ కొండ మీద నుంచి దించేశారండి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాడు. ఇక్కడ లాభం లేదు గలిలయలో, వింటున్నారా? అక్కడి నుండి యెరూషలేముకు వెళ్ళినాడు. యెరూషలేములో ఎంత మొదలుపెట్టినా ఆయన బోధ వెళ్ళలేదు. జనులు సత్య బాధలు వెళ్ళలేవు. చెవులకు దుర్గ ఉంది. చెవులకు దుర్గ చెవులు గలవారై ఉన్నాడు. నువ్వు వాక్యం సరళమైన వాక్యం, సత్యమైన వాక్యం నీకు లేదండి. నీ వినే వాక్యం సత్యమైంది, సరళమైంది కానే కాదు. కానీ యేసయ్య అలాంటి మాటలు లేవు, అరుపులు లేవు, కేకలు లేవు, దబదబా దిబిదిబి లేవు. సత్యవాక్యము, సరళమైన వాక్యం. యెరూషలేము వారికి నచ్చలా యేసయ్య వాక్యం. ఇరులేగాడు యెరూషలేము దేవాలయంలో వాక్యం వినలా. ప్రియమైన బిడ్డలారా, అందరినీ దేవుడు గమనిస్తున్నాడు. పురాతన కాలం నుంచి ఉన్నటువంటి యెరూషలేములో బిడ్డలు చెల్లాచెదరుగా ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. కొండల మీద ఆరాధనలు, రకరకాలైన చోట్లలో ఆరాధనలు మనసిస్తున్నారు. కానీ సత్యవాక్యం కలిగిన యేసు దగ్గరికి రాలేకపోతున్నారు. దేవుడు ఆత్మయుగాలనే సంగతి మర్చిపోయినారు. ఏదేదో వినడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో దాన్ని మర్చిపోయినారు. పురాతన కాలం నుంచి మీ తల్లిదండ్రులు, తాతలు నివసించినటువంటి ప్రభు సన్నిధి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. అలా 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 తిరిగి వస్తున్నారండి. అది వారికి చేతనైన సంగతి. దేవుని వాక్యమని విశ్వసించిన వారు, దేవుని సమూహంగా ఉన్నవారు చెదరరు. ఆ చివరకు చేర్చుంది, ఈ చివరకు చేర్చుంది, ఇక్కడ మనకు సమీపంలో చేర్చుంది. ఎప్పుడైనా ఒక్కడిని చూసారా అది వదిలి వెళ్ళడం? మీరెళ్తారు. మీకు ఒక దారి తెన్ను లేదు కనుక మీరెళ్తారు.
వెళ్తున్నారు కూడా. నీకు చేతనైతే ఆ చిన్న చిన్న సంఘాలు అక్కడ నుంచి ఒక్కడ పట్టుకెళ్ళండి చూద్దాం. నీ వల్ల కాదు. వారి సహవాసం అంత స్ట్రాంగ్గా ఉంది. సహవాసం అంటే నువ్వే. నీవు ఆధ్యాత్మికంగా మంచి పరిస్థితులు లేవు. నీ బిడ్డలు ఇక్కడ పెద్దలు చేయడానికి సంఘము నియమించబడిన నువ్వేమో గంతులేస్తున్నావు. నా చర్చిలో నా బిడ్డలకి ఇంత ధన్యత ఇచ్చిందే లేదు. ఎంత ఉండమే. అలాగే మా తల్లిగారు మమ్మల్ని ప్రోత్సహించి నడిపించిన సంఘము లేదండి. యెరూషలేములో వాక్యం అక్కర్లేదు వాడికి. యేసు ప్రభు వారు యెరూషలేములో వాక్యం చెప్తుంటే వినలేదు. అప్పుడు అన్నాడు యేసయ్య, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద పిల్లలను చేర్చుకున్నట్లుగా మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను. మీరు నా మాట వినలేదు. మీరు నా మాట వినలేదండి. సంఘంలో నా స్వస్థత కొరకు రోజు ప్రార్థన చేయించండి. ఇది కూడా జ్ఞాపకం వచ్చిందన్న బిడ్డలు కూడా అటు 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 గర్తులేస్తున్నట్టు నాకు తెలుసు. ఎంతమంది దేవుడు నీకు యేసయ్య ఒక్కడే, ఆరాధన ఒక్కటే, సమూహం ఒక్కటే. ఎక్కడ నువ్వు రక్షించబడ్డారో దాన్ని వదిలి వెళుతున్నావు. కోడి తన రెక్కల కింద పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నావు, కానీ కోడి పిల్లలు ఎండిపోతూ ఉన్నాయి. జాగ్రత్త, ఎక్కడో గంట తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు దుఃఖించాలి. నా ప్రభువు నేను మోసం చేశాను, నా సంఘానికి అపకీర్తి తెచ్చాను. అన్ని సంఘాలు ఆ సంఘాలు అపకీర్తి తేవరు, మీరు తెస్తారు. మీకు తెలుసు చేతనైంది ఇష్టం వచ్చినట్టుగా. ఈ చర్చిలో ఏమి తక్కువ? ఇక్కడ ఉప్మా లేవు, పులిహార లేదు, అదొకటి తక్కువ. ఇక్కడ ఉప్మా కట్టినాం, పులిహార కట్టినాం. కారణం ఏంటంటే ఒక 50 మంది చేస్తే 150 మంది వస్తారు. పెట్టలేదు. చర్చి కాగానే ఉప్మాలు పులిహారాలు పెట్టలేదు. ఇదిగో సమృద్ధి అయిన జీవవాక్యాన్ని ఇవ్వగలం. దేనికోసం పెడుతున్నాం? ఉప్మా, పులిహార, లేక గంతుల యూట్యూబ్లో చూసి దుఃఖపడ్డాను నేను. ఓ పాస్టర్ గారు డ్యాన్స్ చేస్తున్నాడు, ఈ చెవులు స్టెప్స్ చేస్తున్నాడు పాట. ఏనాడైనా ప్రభు స్టెప్ చూశారు? ఏనాడైనా ప్రభు పేదకి అరవడం చూశారా? ఏనాడైనా ప్రభు వేరేగా పెద్ద పెద్ద అర్థం కాని విధంగా ప్రవర్తించినట్టు చూశారండి? చెప్పండి. సరళమైన వాక్యం, నెమ్మదైన వాక్యం, తేలికంటే జుంటే తేనె దారుల కంటే మాధుర్యమైన వాక్యం. నన్ను కూడా అట్లా పొగిడారు. ఇక్కడ పొగిలోడు ఎక్కడ లేడండి. పరా అయ్యో, ఈ వాక్యం తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మాధుర్యమైన వాక్యం. ఇక్కడే ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆదానాన్ని ఎక్కడున్నావు? నీ స్వరం విని తోటలో దాక్కున్నావు నువ్వు కూడా. నీ ఆది యొక్క ప్రతిష్టను నిలబెట్టడానికి నీవు ఇష్టపడుకోలేదు. నీకు జబ్బు చేస్తే సంఘానికి కబురు పెట్టావు, దానికోసం ప్రార్థన చేయండి. కాళ్ళు వచ్చిన తర్వాత అడుగులు మారిపోతున్నాయి, పరుగులు మారిపోతూ ఉన్నాయి. ఇది పద్ధతి సరైన పద్ధతి కాదు. ఏ బండ నుంచి చెక్కబడ్డావు,
ఏ చెట్టు కొమ్మ నుంచి తీయబడ్డావు అది ఆలోచించుకో. ఏ విశ్వాసైన తల్లి నుంచి పుట్టావు, ఏ విశ్వాసైన అత్తగారితో సహజీవనం చేశావు. కాబట్టి యెరూషలేములో నానాజాతి సమితి తయారైపోయింది. అప్పుడు బాధపడ్డాడు యేసు ప్రభు. గడియారం జరిగింది. మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, మీరు నా మాట వినలేదు. మాట వినలేదు. అక్కడ శాస్త్ర బోధలు ఎక్కువ ఉన్నాయి, పరిచయ ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి. పరిచయ ప్రార్థనలు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో ఈ సూర్యులా వెళ్ళాను. అవి పరిచయ ప్రార్థనలు. పరిచర్యల బోధలు ఎక్కువగా ఉన్నాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చర్చి, ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ నీ సంఘానికి ఒక గుండెకాయలండి. గుండె చెడిపోతే బాగు చేయగలండి. గుండె చెడని వారిని బాగు చేసేవాళ్ళు యేసు దేవుడు. చర్చి గుండెకాయ. ఈ చర్చ్ కట్టేటప్పుడు చర్చి వెనుక ఒక బావి ఉండేది. అక్కడి నుంచి జనం లేదు, ఇళ్ళు లేవండి. ఇటు నుంచి ఇటు కూడా లేవు, అక్కడి నుంచి అటు కూడా లేవు, పక్కిళ్ళు లేవు. పెంకుటింటి చర్చి వెనుక ఒక బావి పక్కన ఒక్క ఇల్లు. బహుశా కాకర్లు ముందు సున్నరావు గారి ఇల్లు. నెక్స్ట్ మొత్తం పొలాలి. అంటే చర్చి ఎక్కడుంది? గ్రామం అంటే ఇటుంటే చర్చి ఇటు ఉంది. చివరికి చర్చి ఏమైంది? చుట్టూ నివాసాలు వచ్చినాయి. ఇది ఒక గుండె మాదిరిగా ఉంది కదా. సేవకుడుగా కొన్ని వినరాని మాటలు వింటుంటారు. అదే చర్చి, ఇళ్లలో ఉన్న చర్చి, ఇది చర్చి అంటే అన్నారట. సేవకుడిగా నేను చాలా దుఃఖపడ్డాను. ఈ చర్చి అప్పుడు నువ్వు ఉన్నావు అసలు. ఇది కూడా భూమికి ఒక తరిగి ఉన్న చర్చి. తర్వాత ఏర్పడ్డాయన్ని. ఇప్పుడు ఇది గుండె. నీ గుండెను కోసుకుంటున్నావు. వినండి దేవుని బాధ్యత. తర్వాత మాకండి, కళ్ళు మూసుకోమాకండి. నీ గుండెను కోసుకుంటున్నావు. సంఘాన్ని మార్చగలవు, సంఘాన్ని చెరపాలని ఆశగలవు. ఇలాంటి వారిని తెలుగు భాషలో గుండెలో తీసిన మనుషుడు అని. అలా ఉండకండి. కోడి తన బిడ్డలను రెక్కల క్రింద చేర్చుకోవాలని మిమ్మల్ని నేర్చుకున్నాను. మీరు వెళ్ళిపోతా ఉన్నారు. శాస్త్రి పోట, పరిచయ పోట. కపెర్నహూములో యేసు ప్రభు కాపురం పెట్టి ఉన్నారు. ఇప్పుడు గలిలయ వారి దగ్గర చూసేసాడు. అలాగే యెరూషలేము వారి దగ్గర నుంచి వచ్చేసాడు. కపెర్నహూములో ఉన్నాడు. అప్పుడు ఆయన కపెర్నహూములో ఇంట కూర్చున్నప్పుడు వరండాలో, బయట వరండాలో శిష్యులు కూర్చున్నాడు. పోలవాడి వాక్యం నేను అడగలేను, భీమ్ అనలేను. దేవుడు వాక్యం మెల్లగనైన దేవుడు వాక్యం, స్వచ్ఛమైన దేవుడు వాక్యం, ఆదరించే దేవుడు వాక్యం. యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు కపెర్నహూము ఇంట్లో ఉన్నాడు. వరండాలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఉంటే పన్ను వసూలు దాంట్లో వచ్చారు. అక్కడికి వరండాలో వచ్చారు. పన్ను వసూలు ఉంటారు. మీ బోధకుడు అరశక్తులు పన్ను చెల్లించడా అనగానే పెద్దవాడైన పేతురు ఎవరు చెప్పారు? చెల్లిస్తాడు అని ఈ సమాచారాన్ని యేసుకి అందించడానికి ఇంట్లోకి వెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటంటే
ప్రభువు వారికి పన్ను వసూలుదారు వచ్చాడు, పన్ను కట్టమంటున్నాడని చెప్పడానికి వెళ్ళగానే యేసు ప్రభు చెప్పిందాక ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏంటో చదువుమా. అతడి ఇంటిలోకి వచ్చి మాట్లాడక ముందే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తెలుస్తున్నది? మూడాలు సుంగా పనులు ఎవరి వద్ద వసూలు చేస్తారు? కుమారుల వద్దనా అన్యుల వద్దనా అని అడిగాను. అతడు అన్యుల వద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారుడు స్వతంత్రుడే, అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయవద్దు, వాళ్ళ పొంద వాళ్ళు స్వీకరించుకున్నాయి. నీవు సముద్రానికి పో, గాలి వేయి, ఒక శక్తిని దొరుకుతుంది. మొదట వచ్చే చేప నోరు, ఆ చేప ఒక శక్తులు అంటే నాణ్యమండి, వెండి నాణ్యం దొరుకుతుంది. అది తీసుకొని వెళ్ళి నీకు నాకు కూడా పన్ను కట్టి అనుకున్నాడు. దీన్ని బట్టి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అభ్యంతరంగా ఉండకూడదు. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డ అభ్యంతరంగా ఉండకూడదు. ముఖ్యంగా సువార్త చెప్పే వారికి అభ్యంతరంగా ఉండకూడదు. ఎన్నో ఏళ్ళగా సువార్త చెప్పే వారికి అభ్యంతరంగా ఉండకూడదు. అభ్యంతరాల గురించి చెప్పే వారిని ప్రభువు మాట్లాడాడు. ఎవరి ద్వారా అభ్యంతరము కలుగున వారికి సరిపడు శ్రమ. ఎవరి ద్వారా అభ్యంతరము కలుగున వారికి శ్రమ. అట్టి వారు ఏం చేయాలంట? తిరగటి రాయి కట్టి, ఏ రాయమ్మా? తిరగటి రాయి కట్టి సముద్రంలో పడగలండి. ఈ దినాలలో ఏసైకి అభ్యంతరం చెప్తున్నావా? యేసు సేవకు అభ్యంతరం చెప్తున్నావా? దేవుడి పరిచయం చేసేవారు, దేవుడికి సేవ చేసేవారికి చేతనైతే సహాయం చేయి. దేవుని పరిచర్య కొరకు సహాయం చేయి. చేత కాకపోతే సైలెంట్గా కూర్చో, చేత కాకపోతే నిశ్శబ్దంగా కూర్చో. స్వార్థికుని పరిచర్యకు అభ్యంతరం ఉండకూడదు. ఏది నా జనం ఎక్కడికి వెళ్ళారు? స్వార్థికుడు ఆలోచించాలనుకుంటున్నారా? అనుకుంటున్నారా? నలుగురి విద్యార్థమ్మా వచ్చిందా? ఏది రైట్. అలాగే అబ్బియ కోడలు రజని వచ్చిందా? ఉన్నారా? నీవు సువార్తకు అభ్యంతరం కలగజేస్తున్నావు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంకెక్కడికన్నా నేను కూడా పట్టండి చూద్దాం. కానీ నువ్వు పెట్టావు, నీకు ఒక దిక్కు దశ లేదు, ఎటువంటి వెళ్ళిపోతుంది. నీకు ఒక పట్టుదల లేదు, గమ్యం లేదు. సువార్త పనికి పరిచర్యకు సహాయం చేయండి. అభ్యంతరం ఉండకండి. చేయలేకపోతే నిశ్శబ్దం ఉండండి. దయచేసి గమనించండి. పేతురుతో ప్రభు అంటాడు, మన ఎవ్వరికీ అభ్యంతరంగా ఉండకూడదు. పన్ను చెల్లిద్దాం, పేతురు పన్ను చెల్లిద్దాం. నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేయి అన్నాడు. సముద్రానికి వెళ్ళి గాలం వేయి అనే మాట నవ్వుకునే మాట. మీరు సముద్రాలు అక్కడ చూసుంటారు. ఎవరైనా సముద్రం గాలం వేయటం మీరు చూసారా? సముద్రం ఒడ్డుకి వెళ్ళి గాలం వేస్తాడు ఎవరైనా? అది నవ్వొచ్చే మాట.
చెరువులో వేస్తారు, నదిలో వేస్తారు, కాలంలో వేస్తారు. కానీ సముద్రంలో గాలం నిలబడు. ఎగిసిపడే అలలకు గాలం కొట్టుకొని పోతుంది. సముద్రంలో గాలం అనేది ఇంపాసిబుల్. కానీ పెద్ద పెద్ద నావికులు మహాసముద్రాలలో వెళ్ళేటప్పుడు, సముద్రం ఒడ్డు నుంచి చాలా దూరం వెళ్ళేటప్పుడు వాళ్ళు గాలాలు వేస్తారు. ఎలాంటి గాలం తెలుసండి? పెద్ద తాడు, పెద్ద ఇంతలా గాలం, పెద్ద తాడు. ఆ తాడుని రంగురంగుల వస్త్రాలు పెట్టారు. మునిగిన తర్వాత రంగు వస్త్రాలు లోపల కనపడాలి. లోపలికి వెళ్తారు ఆ తాడు. సముద్రంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గాలానికి పడే చిన్న చేపలు ఉండవు. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు నీటి మడుగుకి నీటి అట్టడుగులు ఉంటాయి. పైపడతా ఉంటాయి పెద్ద పెద్ద చేపలు. అలా పడతారు వారి చేపలు. రంగురంగుల వస్త్రం ఆకర్షణ. గాలం లోపలికి పట్టుకుంది. ఒడ్డు మీద నుంచి చక్కగా పెద్ద తాడుతో లాక్కుంది. అలా పడిన చేపలని ఆహారంగా వాడుకుంటారు వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపలు సముద్రంలో, నదుల్లో, సముద్రంలో ఎలా దొరుకుతాయి ప్రభు అని పేతురు వారించలేదు. ప్రభు మాట పేతురు త్రోసిపుచ్చలేదు. సముద్రానికి గాలం ఏమంటే ఏమన్నాడండి? ఏమన్నా వెళ్ళిపోయాడు, ఆచరించాడు. ప్రభువా, చేపలు పట్టడంలో నాకెంత అనుభవం ఉందో తెలుసా అన్నాడు పేతురు. చేపలు పట్టడం గాలాలతో పట్టాను, వలలతో పట్టాను, చెరువుల్లో పట్టాను, నదుల్లో పట్టాను, సముద్రంలో పట్టేది ఏంటయ్యా ప్రభువా అని అన్నాడా? దయచేసి ముందు చాలా ఖాళీ ఉంటుంది. ముందుకు రండి, లేడీస్ చూసారా? చెప్పండి. అందరూ పైకి రండి ఒకసారి. వెళ్ళి వెళ్ళి లేవటమేనమ్మా, తిరుగు లేదు. ముందుకు జరగండి, ముందుకు జరగండి. మీరు కూడా లేవండి. మా ముందుకురా, ముందుకురా, ఇక్కడికి ముందుకి అడ్వాన్స్ అవ్వండి. ఇంకా ఇంకా సైలెన్స్, నిశ్శబ్దం. పేతురు అభ్యంతరం చెప్పలేదు. నాకు చేపల వేట బాగా తెలుసు ప్రభువా, సముద్రంలో ఏంటంటే గాలి వేసేది అనలేదు. ఆయన మాటలకు ఎదురు చెప్పలేదు కనుక జయం పొందాడండి. యేసయ్య మాటలకు ఎదురు చెప్పిన వాడు ఎవరు జయం పొందలేదు. యేసయ్యకు మొదలు సాగు చేసిన వాడికి ఎవరు కూడా జయం పొందలేదు. చెప్పగానే వెళ్ళాడు, సముద్రంలో గాలం వేసాడు. మొదట వచ్చిన చేపను తెలిసాడు. యేసయ్య చెప్పినట్లే చేశాడు. ఆ చేప నోట్లో చికెలు ఉంది. పేతురు పచ్చగా ఆశ్చర్యం వేసింది. యేసయ్య చెప్పినట్లే అయింది. మొదట వచ్చే చేపను పట్టుకో, నోరు తెచ్చుడు, ఒక చికెలు నాణ్యం అందులో ఉంది. ఆయన చెప్పినట్లే చేశాడు. సేవ కూడా ఆయన చెప్పినట్లే చేయాలి. సొంత సేవలు పనికిరావు. యేసయ్య చెప్పినట్లే సేవ చేయాలి. యేసు మాటలే బోధించబడాలి. యేసు మాట్లాడినట్టే మాట్లాడాలి. పెద్ద పెద్ద హాహాకారాలు, భీకరాలు కాదండి. యేసు చెప్పిన మాట ఏదో లక్ష్యం ఉంచండి. ఆయన చెప్పే మాట, ఆయన చెప్పిన సేవ చేయాలి. సేవ
ఆత్మలను సంపాదించాలి. ఎడరా పొడవరా కాదండి, మనిషిని పట్టుకోవాల, ఆత్మను పట్టుకో. ఆత్మను పట్టుకోవాలంటే నువ్వు ఒక ఆత్మ సంబంధమైన బిడ్డపై ఉండాలి. ఆత్మ సంబంధమైన బిడ్డపైతే నీవు వెళ్ళుచున్న ప్రభు సన్నిధిని విడిచిపెట్టవు. అంతే సూత్రం. ఆత్మల సంపాదన. చేప విశ్వాసులకు సాదృశ్యం. చేప విశ్వాసులకు సాదృశ్యం అండి. విశ్వాసులను గొర్రెలు అన్నారు ప్రభువారు. విశ్వాసులను గొర్రెలు. చేప ప్రభువుకు పేతురుకు అరక్షకులు నాణ్యం ఇచ్చింది. విశ్వాసం కూడా ప్రభువుకు సేవకుడికి కూడా సహాయకులుగా ఉండాలి. చూసారా, చేప ప్రభువుకు పేతురు కూడా తన నోట్లో ఒక నాణ్యాన్ని పెట్టుకుంది. విశ్వాసులైన మనం కూడా ప్రభువుకు సేవకుడికి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, పేతురు మొట్టమొదటి సంఘ స్థాపకుడు. పేతురు మొట్టమొదటి క్రైస్తవ సంఘ స్థాపకుడు. చేప పేతురుకు ప్రభు కూడా పన్ను చెల్లించింది. అది విశ్వాసం. విశ్వాసికి సహాయపడాలి. దేవుని ప్రేమ అది. యేసు ప్రభు బోధించేటప్పుడు కానుకలు కూడా పట్టేవారు. కానుక సంచిని మోయడానికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఇస్కరియోతు యూదా. అది ప్రభు పరిచర్య. ప్రజలే కాదండి, దేవుని పరిచర్యకు. చేప కూడా ఒక శక్తిని నాడి. ప్రజలే కాదండి, యేసయ్య సేవకు. చేప కూడా తన నోట్లో ఉండేటువంటి ఒక నాణ్యాన్ని ఇచ్చింది పన్ను కట్టడానికి. చేపలు ఎన్నో రకాలుగా పడతారండి. ముఖ్యంగా గాల వేసి పడతారు, రెండవది వల వేసి పడతారు. కానీ వింటున్నారా, చేపలు గాల వేసి పడతారు, వల వేసి పడతారు. యేసయ్య సేవకు ఎటువంటి దేంతో పట్టబడిన చేప కావాలమ్మా? రైట్, గాలానికి పట్టబడిన చేపే కావాలి. పేతుడు వలే అన్నారు. వలదున్నో అనలేదు, గాలం. యేసయ్యకు కావాల్సింది గాలంతో పట్టబడిన చేప. వలలో పట్టబడిన చేపల ఉపయోగం లేదండి. కారణం ఏంటి చెప్పన? వలలో పట్టబడిన చేపలు నానా జాతి. దాంట్లో కప్పలు ఉంటాయి, ఎగురుకుంటే కప్పలు ఉంటాయి. ఆ వలలో జలగలు ఉంటాయి, నీ రక్తాన్ని పిండి నిన్ను నాశనం చేసిన జలగలు ఉంటాయి. వలలో నత్తలు ఉంటాయి, రకరకాల పరికరాల జీవులు ఉంటాయి. వల నానాజాతి సమితి. ఆక్టోపస్ ఉంటుంది, జెల్లీ ఫిష్ ఉంటుంది. వలలో వచ్చేటువంటి చేపలు నానా జాతి. గాలానికి పట్టబడిన చేపే. అర్థం చేసుకున్నామా? ప్రియమైన బిడ్డలారా, చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకుంటావు. చర్చి సంఘం అంటే తెలిసింది. వెళ్ళిన తర్వాత బైబిల్ ఎక్కడ పడేస్తున్నావు? నానా జాతి సమితిలో కలిసిపోయినావు, వలలో కలిసిపోయినావు. చర్చికి వచ్చేటప్పుడు ఆ యొక్క ఉద్దేశాలు లేవు. నానా జాతి సమితిలో కలిసిపోయినావు. వలలో పడిన చేపవైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపయోగం లేదు. ఆ వలలో పీత ఉంటుందండి. పీతలు పక్కకు లాగేస్తూ ఉన్నాయి. పీత నడకే చూసారో లేదో, ఎప్పుడైనా పీత స్ట్రైట్గా అక్కడ చూసారా? సైడ్ వెళ్తుంది. అది చేపలో పడినటువంటి
వలలో పడిన చేపతో పాటు ఉన్నది పక్కకు లాక్కెళ్ళే పీత. దాని స్వభావం నేను కిందకు లాగేస్తుంది. అందుచేత గాలానికి పట్టబడిన చేపే కావాలి ప్రభువుని. నానాజాతి సమితితో వలలో పట్టబడిన చేప అక్కర్లేదు. ఒక వల విసిరి పడ్డాయి అంటే కుదరదండి. ఆ దాంట్లోనే ఆ వలలోనే విష జలచరాలు కూడా ఉంటాయి, విషపూరితమైనవి కూడా ఉంటాయి. గెంటి గెంటి పక్కకి వెళ్ళిపోయే కప్పలు ఉన్నాయి. గాలానికి పట్టబడిన చేప మాత్రమే యేసయ్యకి పనికొచ్చింది, పేతురికి పనికొచ్చింది, సేవకు పనికొచ్చింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మనకి గాలం వేస్తున్నాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 29వ వచనం చూడండి. నా మీద నీకు నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను బంధించదను. చాలమ్మా, నా గాలము నీ ముక్కునకు తగిలిస్తాను, అప్పుడే నువ్వు దేవుడికి పనికొస్తావు. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఒక కాలం వచ్చుచున్నది, మీరు శేషించిన వారిని గాలములతో పట్టుకొని లాగుతారండి. సైతాన్ వద్ద గాలం ఉంది, యేసు ప్రభు వద్ద కూడా గాలం ఉంది. యేసు ప్రభు వద్ద గాలం వాక్యం అండి. సైతాన్ వద్ద ఉన్న గాలం మంచి వారిని లాగి వేయడం. యేసు ప్రభు దగ్గర ఉన్న గాలం వాక్యమే. వాక్యానికి పట్టబడినటువంటి వాక్యంతో పట్టుకునే గాలం ఉందండి. ఇక్కడ సైతాన్ వద్ద అట్ట కాదండి, పక్కకి లాగి వేసే గాలం ఉంది. సంఘానికి క్రమంగా వచ్చేవాడిని లాగివేయడం, సంఘానికి క్రమంగా వచ్చేవాడిని లాగివేసే గాలం సైతాన్ దగ్గర ఉంది. సంఘంలో ఉండే గాలం ముక్కులకు తగిలించిన గాలం ఇక్కడే ఉంటావు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పేతురు రాసిన వేసిన గాలం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37-38 వచనాలు చదవండి. విన్నారా? వారు ఆ మాట విని, ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, చాలమ్మా, ఈ గాలము హృదయానికి తగిలిందండి. పేతురు వాక్యం అనే గాలం ప్రజల హృదయానికి తగిలి ఈ మాట వారి హృదయంలో నొచ్చుకొని, ఇక్కడ చెప్పే వాక్యము ఒక గాలమైన తాకట్లేదండి. అందుకనే వలలో పట్టబడిన చేపల కొన్నాం, కానీ వాక్యం అనే గాలానికి పట్టబడిన చేపల వెళ్ళేవు. కొన్ని బోధలు ఉన్నాయండి, కొన్ని బోధలు కొన్ని చోట్ల హ్యాండ్ కర్చీఫ్, చేతి రుమాళ్ళు అవుతారు. చేతి రుమాళ్ళన్నీ ఇది ప్రభు సన్నిధిలో చేతి రుమాళ్ళు దానికి గమనించారు. కొన్ని చోట్ల నూనె సీసాలండి, ఏసై బోధించేటప్పుడు నూనె తీసుకురమ్మని ఎవరిని అడగ కదండి. నూనె సీసాలండి, నూనె సీసాల కోసం పరిగెత్తలేదా? సేవకుడు నూనె తెచ్చుకోండి అంటే పరిగెత్తాడంటండి. నడవలేని వాడు కూడా దబా దబా వెళ్ళి కొట్ల కాడికి నూనె సీసా, నూనె సీసా, నూనె సీసా. ఈ నూనెలో ఉందా? ఏముందండి? దేవుడి వాక్యంలో ఉంది. కర్చీపులు, నూనె సీసాలు. దేవుడి వాక్యం ఎంత కమర్షియల్ అయిపోయిందండి. కమర్షియల్ సంపాదించుకుందామని నేను ఎప్పుడు కర్చీపులు అవ్వలే. ఇక్కడ
నేను ఎప్పుడు కొబ్బరి నూనె ఏంటన్నా మేము ఏసలా చేయలే. ఆయన ఓ నూనె తెచ్చుకో బయట అమ్ముతారు అన్నాడు. నూనె సీసాలు ఖర్చీపులు. కొన్ని చర్చల్లో ఒలివ కర్రలు అంట. ఎక్కడి నుంచో చర్చల కర్రలు తెచ్చి ఒలివ చెట్టు కర్రలు కొనుక్కుంటున్నారు. చూడండి ఈ వల ఎలా ఉందో. కొన్ని చోట్ల మట్టి, ఒలివ మట్టి ప్యాకెట్ ఇది మీకు తెలియదు, నాకు తెలిసి చెప్తున్నా. ఒలివ మట్టి అమ్ముతున్నారండి, ఒలివ మట్టి కాదండి. కొన్ని తావుల్లో ఇశ్రాయేలు దేశం మట్టి తెచ్చాము. ఒక్కొక్క బ్యాగ్ 100 రూపాయలు. ఇశ్రాయేలు దేశం మట్టిది. ఇది ఇల్లు కట్టుకుంటప్పుడు అందరూ వేసి కలుపుకో. కృత్రిమమైనటువంటి బోధలు, వలలో పట్టబడిన బోధలు ఇవన్నీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క క్రీస్తు స్వరూపం ఏర్పడాలి దేవుడు అంటున్నాడు. వాక్యం కావాలా, అద్భుతాలు కావాలా చెప్పండి? వాక్యం కావాలా, అద్భుతాలు కావాలా? ఓహో నేను అక్కడికి వెళ్ళగానే అద్భుతం జరిగింది అంతేనా నీ సాక్ష్యం? అంతేనా? నా గృహంలో నాకు అద్భుతం జరిగింది నిజమేనా? అసలు మీరు సేవ ఎలాంటి సేవలో ఉన్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. చెప్తారు మాటలు. దేవుడు నన్ను ఇక్కడ కట్టమన్నాడు. అయ్యో దేవుడు మాట్లాడాడంటండి. దేవుడు నన్ను ఇక్కడ కట్టమన్నాడు. ఇక్కడ కట్టుకో వలై కడపి చేపలన్నాడు. ఇలాంటి మాటలకు ఆకర్షుడు ఎంతవరకు న్యాయం ఇది? దేవుడు నన్ను ఇక్కడ కట్టమన్నాడు. అంతకు ముందు చర్చలు కాదండి. దేవుడు కట్టమన్నాడు, ఇక్కడ కట్టారు, ఇంకే చర్చ అంటున్నారంట. అబద్ధాలు చెప్తున్నారు, నమ్మేస్తున్నారు. వలలో పట్టబడిన చేప ఒకరికి నమ్మేస్తున్నావు. కప్పతో ఉన్నావు, నత్తతో ఉన్నావు, జిల్లీపిస్తో ఉన్నావు, అలాగే ఎండ్రకాయతో ఉన్నావు, ఇంకా జలగతో ఉన్నావు. కారణం వలలో పట్టబడిన చేపలు. దేవుడు చేపిస్తుంది. అందరూ చెక్కినోడు దేవుడు. గాలముతో వాక్యముడు గాలానికి పట్టబడినటువంటి చేపపై ఉండాలి. పేదలు సముద్రానికి వెళ్ళు, గాలమై మొదట పట్టబడిన చేపలు తీసుకో. నా నోట్లో చెక్కలు ఉంటుంది, చెక్కలు నాకు ఆ పనులు చెల్లించు, నీకు కూడా చెల్లించు. ప్రియమైన సంగమా, ప్రభువు సేవకుని గమనిస్తున్నారు. విశ్వాసుల గొడ్డలు. విశ్వాసుల గొడ్డలు అంటే మాట వినే గొడ్డలు కాదు. గొడ్డలు అంటే మాట వినే గొడ్డలండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డల, మన బ్రతుకులో ఎలాంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామనేది పెద్ద ప్రశ్న. వాక్యం అనే గాలానికి పట్టబడితే పావురం వలె నిష్కళంకంగా ఉంటాం. కోడి పుంజు వలె వేకుతా ఉండేసి కుక్కలో కూసి కోడి పుంజులాగా హంస వలె పాలను నీటిని వేరు చేసే హంస వలె విచక్షణ జ్ఞానం కలిగి ఉండవు. గుడ్డె వలె దీన మనస్సు కలిగి ఉండవు. ఆలోచించండి ఈ మాటలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి ఈ లోకంలో వాక్యం అనే గాలానికి పట్టబడి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు తీసుకొని రావాలి. చెదిరిపోకూడదు. విశ్వాసుని తీసుకురాలి తప్ప చెదిరిపోకూడదు. నువ్వు కూడా
వలలో పడి వెళ్ళిపోవద్దండి. చేపలో కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి కదా. చేపలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. చెప్పనా? చేప ఎప్పుడు కూడా ప్రవాహం ఇటు ఇటు వస్తుంటే చేప వదిలేద్దమ్మా, ఎదురెత్తుకండి. నీటికి వస్తే చేప నీటికి వచ్చింది అనుకుంటున్నారా? చేపలో ఉన్న ప్రత్యేకతలు ప్రవాహానికి ఎదురెత్తా ఉంటుంది, కష్టానికి ఎదురీదు, శోధనకి ఎదురీదు, గమ్యస్థానం చేస్తావు. నీరు ఇలా ప్రవహిస్తుంటే చేప కూడా ఇలా వెళ్ళదు, ప్రవాహానికి ఎదురీస్తూ ఉంటుంది, సంక్షోభానికి ఎదురు తీరుతూ ఉంటుంది, అనుకూలంగా వెళ్ళదండి. లోకమనే ప్రవాహానికి అనుకూలంగా వెళ్ళదు చేప. లోకంలో నానాజాతి సమితి ఉంది, అనుకూలంగా వెళ్ళదండి. తూర్పు నుంచి పడమరకు నీళ్ళు వెళ్తుంటే చేప పడమర నుంచి తూర్పుకు వచ్చేస్తుంది, ప్రవాహానికి ఎదురీత. అదే ప్రకారం విశ్వాసి కూడా లోక ప్రవాహానికి అనుకూలంగా వెళ్ళవద్దండి. లోక ప్రవాహం, మాయ ప్రపంచం, మాయా ప్రవాహానికి అనుకూలంగా వెళ్ళవద్దు. భిన్నంగా ప్రవర్తించు, వేరుగా ప్రవర్తించు. అవిశ్వాసితో వాళ్ళెక్కడ? విశ్వాసికి అవిశ్వాసులతో వాళ్ళెక్కడ? లోకము దాని ఆశలు గతిస్తుంది, కానీ దేవుని చిత్తము నిరంతరం నిలుస్తుంది. ప్రియమైన దేవుడు పెట్టారు. ఇంకా మన జీవితాల్లో క్రైస్తవుల ఉదయం కానీ నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. ఒక చోట ఒకరొక గ్రామంలో మనిషి చనిపోతుందంట. వారం తర్వాత చుట్టాలందరూ వెళ్తారు, వెళ్ళి 4 బిందెలు పాలు పోసుకుంటారు. అంటే ఏంటి అర్థం? పాలు తాగుతాడు అని. ఎంతవరకు న్యాయం ఇది? చెక్క బిడ్డలో పెట్టి, మేకలు కొట్టి, గుంటలో పెట్టి, ఒక ట్రాక్టర్ మన్నేసావు పైన. ఇదంతా ఛేదించుకొని ఆ మనిషి నోట్లోకి పాలు చేరుకుంటున్నారు. ఇది మూఢనమ్మకం. కాబట్టి ప్రియమైన సంగమా, మన పిచ్చి మాటలు, పిచ్చి ఆవేశాలు కలిగి ఉన్నాం. పెళ్లి జరిగేటప్పుడు అక్కడ కనిపించేది క్రైస్తవ గురువే, కానీ అన్నీ కూడా హిందూ ఆచారాలే. అలాగే చేప ప్రవాహానికి ఎదురెత్తని చెప్పారు. చేపల రెండవ గుణం, ఒంటరిగా ఎప్పుడు ఉండదు. చేపలు గుంపులుగా ఉంటాయి. చిన్నవైతే చిన్న గుంపులో ఉంటాయి, పెద్దవైతే పెద్ద గుంపులో ఉంటాయి. వాటికి సహవాసం అవసరం. ఒక చేప ఇటు, ఒక చేప అటు. చేపలు గుంపులుగా వస్తాయి. విశ్వాసులు కూడా అంతే. దేవుని కొరకైన చేప అయితే విశ్వాసిగా గుంపులుగా ఉంటావు. అది ఐక్యత. నీ సంఘంలో నీకు ఐక్యత. చేపకున్న మూడవ గుణం చెప్పరా? పనికిరాని నీళ్ళలో బతకలు చచ్చిపోతాయి. మురికి నీటిలో బతకలు చచ్చిపోతాయి. మురికి నీళ్ళలో ఉండదది. అందుకే చెరువులు ఆక్సిజన్ కూడా పెడతా ఉంటారు. చేపలు పట్టిన తర్వాత ఆ చేపలు పట్టినటువంటి పెద్ద తొట్టికి ఆక్సిజన్ కూడా పెడతారు. చేప మంచి నీళ్ళు కావాలి, కానీ మంచి నీళ్ళలో బతుకుతుంది. అలాగే మంచి నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం, దైవాత్మ. ఈ నీళ్లు తాగు ప్రతి వాడు మరలా దప్పికొంటాడు. మంచి నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు. అవి మంచి నీళ్ళు అంటే అందులోనే జీవించగలం. ఇలా ఎదిగిన విశ్వాసి యేసు ప్రభువు వారికి చాలా అవసరమండి. అరక్షకులు యేసయ్యకు, పేతురు కూడా
అలాగే నీవు చేపవచ్చే కదా, నీలో ఒక నాణ్యం ఉండేది ప్రభు పనికొచ్చేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, ఆ చేప నోట్లో చెక్కలో ఉంది, నీ నోటిలో దేవుడు ఏముస్తాడో చూడు. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతం నాయన దేవుడు నా నోట ఉంచను. విన్నారండి? తనకు స్తోత్ర రూపము కొత్త గీతము దేవుడు నీ నోట ఉంచాడు. అదే చికెన్ దేవునికి పనికొచ్చే స్తోత్ర గీతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. నేను ఇలాగ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయగలదు, నా నోటికి చోటికొనే లేదు. చాలమ్మా. కొంతమంది బిడ్డలు ఫెయిల్ అయితే ఏమంటారు తెలుసండి? బాగా చదివాయి నా కొడుకు, సైతాను ఫెయిల్ చేశాడట. సైతానికి నీ తల బలపడ్డాడు. నీ ఓటు చదవక అసలు ఏమీ కష్టపడకుండా జులైలకు తిరిగి నెపం అంటే నా మీద వేసేది అంటాడు సైతాన్ని. జాగ్రత్త కొట్టాడు. ఏమైనా వాడు చదవకపోతే నా తప్ప. మా వాడు ఉద్యోగానికి వెళ్ళాడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. నా బిడ్డకు సైతాన్ చేసాడు ఈ పని. సైతాన్ జాబ్ లేకుండా చేశాడు. అన్ని సైతాన్ని దోషేస్తున్నామని. సైతాన్ వెంటాడి తలకాయ పక్కన కొట్టాడు. చేసేది నువ్వు నా మీద చేస్తావా అంటాడు సైతాన్. ఒక వార్త విన్నాను నేను. ఒక ఆవిడ కుక్కర్లో పప్పు వేసింది, పక్కింటి ఆవిడ ముచ్చట్లో వెళ్ళింది. ఇక ముచ్చట్లకి అంతే ఉందండి, లోకం కనపడదు, ఏం కనపడదు, ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నారు. కాసేపు అయినటువంటి ధామ్ అనే శబ్దం వచ్చింది. అంటే ఏంటి? అక్కడ కుక్కర్ విజిలేసి వేసి వేసి పగిలిపోయింది. పప్పు ఇంటి గోడలకి అలా అలా డిజైన్ వేసింది. పవర్కి లోపలికి బయట నుంచి గోడలు చిమ్మించి గబగబా లోపలికి వచ్చి, అయ్యో సైతాన్ మా కుక్కర్ని మొదలుపెట్టింది. ముచ్చట్లాడేది నువ్వు, కేర్లెస్గా ఉండదు నువ్వు. ఇప్పుడు ఎవరు అంటున్నావు? సైతాన్. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ నోట స్తోత్రం ఉంచాడు. మాటి మాటికి సైతాను పని, సైతాను పని కాదండి, నీ పని. దేవుడికి ప్రార్థన చేయకుండా ఉంటే సైతానము. నువ్వు నమ్ముకున్న దేవుడు విడిచి దూరంగా వెళ్ళిపోతున్న సైతాను మనలోనే ఉన్నాడు. దేవుడి ఆత్మ ఉండేటువంటి స్థలాన్ని వదిలిపెట్టేస్తావు. సత్యవాక్కులు నీకు అసహ్యంగా ఉంటున్నాయి, జీవవాక్యాలు వెళ్ళలేకపోతున్నావు. కారణం వలకు పట్టబడిన చేప. వాక్యం అనే గాలానికి పట్టబడిన చేపమైతే మంచి నీటిలో నివసిస్తావు, విశ్వాసాల గుంపులో నివసిస్తావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఇంకొకసారి యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. ఏమ్మా నన్ను కూడా బైబిల్ తీయండి. 31:30 ఇప్పుడు చదువు. నేను ఇలాగ చేయలేదు, అతని ప్రాణం నేను శపించలేదు, పాపము చేయటకు నా నోటికి నేను చోటు ఇవ్వలేదు. చూసండి,
మరి మనం ఎలా ఉన్నాం? నోటికి ఏమేమి చోటిస్తున్నాం? అసూయ మాటలు, కక్ష మాటలు, ఈర్ష్య మాటలు, అవి మన మధ్య ఉండకూడదు. జాగ్రత్తగా ఉందాం. సర్వశక్తుడైన దేవుని పిల్లలుగా ఉంటాం. పిల్లలైతే ఏమొస్తుందని చెప్పారమ్మా? ఆయన రాజ్య వారసత్వం వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైన సంగమా, సహోదరి సహోదరులారా, ఈ శుభదినం అడుగుతున్నాను. బొల్లకి పట్ట చేపవా, వాక్య గాలానికి పట్టబెట్టవా? వాక్య గాలానికైతే నీ నోట స్తోత్రంలోపై కొత్త కీర్తన ఉంటుంది, శక్తి ఉంటుంది. అది ఏ సై పనికి వస్తుంది, సేవ పనికి వస్తుంది, సేవకుడి పనికి. నీ నోట్లో శాపనార్థాలు ఉన్నాయనుకోండి, పనికిరవిక. స్వచ్ఛమైన నీటిలోని చేపవా, చచ్చిపోయే మురికి గుంటలోని చేపవా? గుంపులుగా ఉన్న చేపల విశ్వాస సమూహంలో ఉన్నావా? పరంపరగా ఉండేటువంటి అవిశ్వాసాలతో చోటై ఉన్నావా? చూసారండి, దేవుని వాక్యం అనే మంచి నీటి ప్రవాహంలో ఉన్నావా? లేక ఏది బట్టి అదే చెడ్డ నీటి ప్రవాహంలో ఉన్నావా? జాగ్రత్తగా ఉన్నాం. సర్వశక్తుడైన దేవుని పిల్లలుగా ఉంటాము. ఒక చేప దైవ సేవకు పరిగెట్టినట్టే, శిఖరు కలిగిన చేప, గాలానికి పట్టబడిన చేప, వాక్యం అనే గాలానికి పట్టబడి వాక్యం అనే అనుభవాన్ని సంపాదించుకో. వాక్యాల్లో జీవించు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆయన నిరంతరం సేవించు, కీర్తించు, స్తుతించు అని. స్థిరించట్లేదు, స్తుతించట్లేదు, కీర్తించట్లేదు. మన గమ్యం ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? లండన్లో ఒక అందమైన అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లండన్ దేశంలో 3 పిల్లలు కలిగినారు. చాలా హ్యాపీగా ఉన్న జీవితం. ఒకనాడు యాక్సిడెంట్లో భర్త చనిపోయినాడు. 3 పిల్లలతో ఆ యుద్ధాలు జీవితం అంతా బాధపడుతూ ఉంది. ఆమె దివారాత్రులు భర్త ప్రేమానురాగాన్ని గుర్తు పెట్టుకొని పక్క చిక్కిపోయింది. బ్యాంకులో ఆయన దాచిన కొద్దిపాటి అమౌంట్ అయిపోతుంది. అన్నం పెట్టలేని పరిస్థితి వచ్చింది. అందమైన ఈ బిడ్డ 3 పిల్లలతో జీవించవచ్చు. 3 బిడ్డలు. తన అందాన్ని బట్టి ఏ పొరపాట్లకు బయటకు వెళ్ళినటువంటి బిడ్డలు కానే కాదు. బిడ్డను పోషించుకోవాలనేటువంటి తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్న బిడ్డ కానీ కాదు. పిల్లలకు మంచి బిడ్డ దాక్కున్న పూట, ఒక పూట గడ్డి కాసి పెట్టాలి. 3 కూడా ఒకరోజు మధ్యాహ్నం అన్నం లేదు. 3 మంచినీళ్ళు ఇచ్చింది తాగమని. తాగారు. పడుకుంటారా అంది. చిన్నవాడు అమ్మ ఆకలి 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 అని వస్తున్నాడు. బాబు నీకు కచ్చిప్తాంట ఊళ్ళో పెట్టుకుని కచ్చిప్పింది. ఇలాగే ఆకలితో అనుమతించిన ఏరియా అనే సేవకుడు ఉన్నాడు. దేవుడి వైపు చూశాడు. దేవుడి కొరికే అడుగులు వేశాడు. అందులోకి వెళ్ళి కూర్చున్నాడు. దేవుడి కాకుల చేత రొట్టెలు మాంసాన్ని పంపించింది. కడుపు నిండా తిన్నాక మనం కూడా ప్రార్థిస్తే దేవుడు పంపిస్తాడు. ఇక ఈడేం చేశాడంటే అమ్మను పడుకొని ఇచ్చాడు. బయటికి రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు. నాకు కూడా ఏ కాకైనా రొట్టెలు తెసుకోదండి, అమ్మ చెప్పింది కదా అని అన్నీ చూస్తూ ఉన్నాడు. రోడ్డు మీద నగర మేయర్ వెళ్తున్నాడు కారు అది బిడ్డ అలా పైకి చూస్తున్నాడు. ఏంటంటే దగ్గరికి
తగలేదని బాగా ఆకలి అవుతుందండి. అమ్మ చెప్పింది, దేవుని ప్రార్థిస్తే కాకుల చేత రొట్టె పంపిస్తాడని. అతని హృదయం ద్రవించిపోయింది. పదాన్ని ఇంటిలో తీసుకొని వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి మంచాన పడి ఉన్న తల్లి, అందమైన తల్లి పక్క చుట్టూంది. మీరు కాకి ఇద్దరు ఉన్నారు. అందరినీ చూశాడు. హోటల్కి ఆర్డర్ చేశాడు. భోజనాలు వచ్చేసినాయి. మేయర్ కదా. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంపించాడు. అంబులెన్స్ పంపించండి, ఈ మహిళను తీసుకోవాలంటే సూపర్ స్పెషాలిటీ రైతు ఇవ్వండి. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక 15 రోజులు ఉండి కానీ రాదు. అప్పటిదాకా నా ఇంటికి రండి అని ముక్కుల్ని తీసుకెళ్ళాడు. పెద్ద దేవత నివాసం కాదు. వింటున్నారా? కాకి ఆహారం చేస్తున్న అమ్మ చెప్తే నమ్మిన బిడ్డ ఈ రోజున దేవుడు ఎలా సహాయం చేశాడు. అమ్మ హాస్పిటల్ చూసింది. ఎక్కడికి వెళ్ళవద్దు, నా పనివారు ఉన్నారు, పనివారు మీకు భోజనాలు ఇస్తారు, ఏం తక్కువ లేదు, జీవించండి. తనకి పెద్ద వయసు వచ్చేసింది. తన ఆస్తి అంతా ఈ 3 పిల్లలు రాశాడు. ఈ 3 పిల్లలకి తన 50 ఆస్తి రాశాడు. ఆఖరి శ్రీమంతుడు. ఆయన మరణించాడు. లండన్ దేశంలో అత్యంత శ్రీమంతులైన బిడ్డలు వారే. చూసారా? కాకి ఆహ్వానం చేస్తే చూస్తే దేవుడే చూసారా? ఆకలైనా చచ్చిపోదాం, తప్పు చేయొద్దు. ఆకలైనా మంచి తాగిపోతుందాం, తప్పు చేయొద్దు. ఉన్న ఆ ఇళ్ళ కోటీశ్వర తల్లి వినిన వాక్యం ఇది గాలం అండి. వాక్యం అనే గాలం. నేను మొదటి శ్రద్ధలేదు. వాక్యం అనే గాలం ప్రియమించగల. వాక్యం అనే హృదయాన్ని షేక్ చేయాల. నేను షేక్ అవ్వాలి కాదు. వాక్యం అనే హృదయాన్ని తాకాలంటే గాలం నీ హృదయాన్ని పట్టుకోవాలి. నువ్వు విశ్వాసంతో ఉండాలి. చేపల సముఖంలో ఉంది. విశ్వాసం సముఖంలో ఉంది. చేప స్వచ్ఛమైన నీటిలో జీవిస్తూ ఉంది. దేవుడి వాక్యము స్వచ్ఛమైనటువంటిది. జుంటి తేనె దారుల వంటిది. అందులో జీవించు. కష్టాల ప్రవాహానికి ఎదురీదు. కష్టాలు రావాలి, వస్తాయి. రాకపోతే ఎట్లా కష్టాలు? కష్టం వస్తే కదా సుఖమేంటో తెలిసేది. చీకటి పడితే కదా వెన్నెలంటే తెలిసేది. వెన్నెల విలువ ఎప్పుడు తెలుస్తుందండి? చీకటిని అనుభవిస్తే తెలుస్తుంది. కష్టాలు రానివ్వండి, కన్నీళ్ళు రానివ్వండి, దుఃఖం రానివ్వండి. దేవుడి వాక్యమైన కాలాన్ని కూర్చుకొని ఆయన కొరకు తెరచి ఉంచినటువంటి చేపలోకి వెళ్ళి ఆయన కొరకు ఒక చెక్కలివ్వు, సేవ కొరకు చెక్కలివ్వు. ఈ పరిశుద్ధ వాక్యం ఈ ప్రభు సన్నిధి నుంచి తోసివేయకుండా దేవుడి సంకల్పాన్ని బట్టి జీవించండి. దేవుడు స్తుతించండి. దేవుడి కొరకు ఎదురు చూడండి. ఆ చిన్నవాడు కాకి ఆహారం ఇస్తాను పెట్టినట్లే మనం కూడా దేవుడే ఇస్తాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఇస్తాడు. కాకి ఆహారం ఇస్తాడు. అమ్మ చెప్తే వెళ్ళినటువంటి ఆ పసివాడు లండన్ దేశంలో అక్కడ కోటీశ్వరుడు ఇష్టం ఉండిపోయినాడే కారణం కాకి నోటి నుంచి వచ్చే చాలా జీవించాడు. వేసే నోటి నుంచి వచ్చి ప్రతి మాట మీకు చెమవుతుంది. చేపట్టారు. అలాంటి మంచి జీవితాన్ని జీవితాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ జీవించి ఆశీర్వదించింది. ఆయన వాక్యానికి పట్టుకోబడినటువంటి చేపలాగా ఉంటాం. దేవుడి వాక్యం కొరకు జీవితాం. దేవుని కొరకు సేవ కొరకు ఇచ్చేటువంటి శక్తులను కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం జీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రార్థన.
ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యం ఒక కాలమైన హృదయాన్ని తాకాలి. నేను వాక్యానికి లోపడాలి. కరువైన ఖండమైన కష్టానికి ఎదురీకి చేపవలే మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి నీటి జీవ జలముల ప్రవాహంలో నేను ఉండాలి. కష్టాలకు ఎదురీదాలి. వాక్యమైన బ్రతికించాలి. దేవాన్ని వాక్యమైన బ్రతికించింది. దేవుని స్తుతించండి, కనపరచండి. ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ప్రభు జీవాత్మైనాడని రుచి చూచి తెలుసుకోండి. నానాజాతి సమితైన మొదలు పట్టబడకుండా ఆయన వాక్యం ద్వారా మనకు పట్టబడిన చేపగా ఉంటుంది. దేవుడికి పనికి వస్తావు, సేవకు పనికి వస్తావు, నీ కుటుంబానికి పనికి వస్తావు. అతి కృప దైవ శక్తి నిన్ను ఆదరించి ఆశీర్వదించడం కాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమైనటువంటి వాక్యాన్ని పోగొట్టుకోకండి. ఇంట్లో దేవుడు భద్రపరచుకోండి. ప్రభు సన్నిధిలో జీవించండి. ఒక్క వచనం పాడండి. నీ వాక్యమే నన్ను బట్టి పడండి. దయమైన రక్షక ప్రభువా, మీ సన్నిధిలో బిడ్డలకు మీరు అనుగ్రహించిన వాక్యాన్ని వారి హృదయాంతరాలు దేవుని వాక్యానికి పట్టబడినటువంటి చేపలే ఉండటం చెప్పండి. కారణం ఆయన వాక్యమే మన జీవితం చేస్తూ మా నోట స్తోత్రములు కొట్టడం దైవమా అనుగ్రహించండి. కాలానికి పట్టబడిన చేపగా ఉంది. నా సంఘానికి, నా దేవునికి పనికి వచ్చే శక్తులను కలిగి ఉండే బిడ్డగా నన్ను ఉంచండి. నానాజాతి సంస్కృతిమైనటువంటి వలలో కాక, లోకమనే వలలో కాక, దేవునికి మేము పనికొచ్చి వారికి ఉంచండి. ఈ వాక్యాన్ని దైవమా దీవించండి. కాకుల చేత దేవుడు ఆహారం పంపుతాడంటే చిన్నవాడు నమ్మి, తల్లి మాట నమ్మి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తుంది. కడుపు కాలుతున్న పసివాడికి కలిగినటువంటి ధన్యత ఏమిటో తెలుసుకున్నాము.
కారణం దేవుడి వైపు చూస్తున్నాడు. దేవుడు ఆహారం పంపిస్తాడని చూస్తున్నాడు. అట్టి కృపను మీకు మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని హత్తుకొని జీవించే బాధ్యత దయచేయమని యేసు దేవుని పరిశుద్ధ నామమున అడుగుచున్నాము. ఆమె పాట పరచుడుగా కొంత కానుకలు స్వీకరించబడతాయి. ఒక పాట పాడుతుండగా కొంత కానుకలు స్వీకరించాలి. వర్షిత రమణ ధనలక్ష్మి వచ్చిందా? మనందరం నిలబడి కర్తామస్తు జీవించమని స్థుతికీర్తన పరలోక ప్రార్థన దైవ ఆశీర్వాదాలతో చదువు. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరినట్టు కావలసిన ఆహారం మీరు మాకు దయచేసి మరణలో అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్టు అపరాధాలు క్షమించగా శోధనలో తేక కీడుని తప్పించు. రాజ్యము బలము మహిమ
నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆయన పరలోక సన్నిధి నుంచి ఆయన కృప మనందరి ఎడల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రోక్షించబడుగాక. ఆమేన్. అందరికీ